Okay, hi guys, welcome to Eat with Anil YouTube channel. Okay, hi guys, welcome to Eat with Anil YouTube channel. సో ఈరోజు మనకి లంచ్ వచ్చి రైస్, సాంబార్ అండ్ ముటిక్కాయల తాలింపు అనమాట. సో ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. రైస్, అండ్ సాంబార్. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాడు లేకపోవడం. అండ్ తాలింపు అనమాట. ముటిక్కాయలు సూపర్. అసలు మామూలు లేదనమాట. మునక్కాయ సాంబార్ అయితే సూపర్. ఎంతైనా హోమ్లీ ఫుడ్ అనమాట. ఈ సాంబార్ రైస్లో కానీ ఉప్పడాలు కానీ అవి అలాంటి డిఫరెంట్ క్రంచీ జస్ట్ అలా సైడ్కి ఉంటే స్టఫ్ మామూలుగా ఉండదు. సూపర్. బేసికల్గా అర్లీ మార్నింగ్ టిఫన్ అంటే ఓకే, కానీ రైస్ సాంబార్ అంటే అసలు నచ్చదు అన్నమాట. అయినా ఈరోజు ఎందుకు నా మధ్యలో ఈ ఉడికాయ నమ్ములుంటే సూపర్ ఉన్నది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అసలు వేరేలో మీకు ఏదో కాంబినేషన్ వస్తుందో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాంబార్లోకి ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పనే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందు ఈ మునక్కాయలో చూడండి ఎంత రుచిగా ఉంది. సో దీన్ని ఇలా ఓపెన్ చేసి తింటే ఒక స్టైల్, ఇలా ఓపెన్ చేసి తినడం చిన్నప్పుడు అందరికీ అలవాటు అనమాట. ఇలా ఓపెన్ చేసి తింటే ఒక స్టైల్ వస్తుంది. జస్ట్ ఇలా మొత్తం ముమ్మలేయడం అదొక స్టైల్ అనమాట. మామూలుగా లేదు, సూపర్.
సూపర్. సో ఫైనల్గా అయితే లాస్ట్ లిటిల్ బిట్ సాంబార్తో ఫినిష్ చేద్దాం. అప్ప ఎంత హోటల్ ఫుడ్ అయినా కూడా ఇంట్లో పేరెంట్స్ చేసే ఫుడ్ నుంచి ఏది ఉండదు అనమాట. ఇది అంత హైజీనిక్ అంటే హోటల్స్లో బాగానే ఉంటుంది, బట్ డిఫరెంట్ అనమాట. సో ఈరోజు మీల్ లేదా కంప్లీట్ చేసాం. అండ్ నేను ప్రిఫర్ చేస్తే హోమ్లీ ఫుడ్ ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. డెఫినెట్గా హోమ్లీ ఫుడ్ అయితేనే బెస్ట్ అనమాట. సో ఎంత రెస్టారెంట్ అయినా ఎంతో హోటల్స్ అయినా కూడా అది వేరు. అండ్ గాయస్, మీరు నెక్స్ట్ టైం ఎలాంటి ఫుడ్ ట్రై చేయాలని చెప్పని కామెంట్ చేయండి. అండ్ వీడియోను అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.